ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినం అనుగ్రహించిన నీ కృపకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ ఉదయకాలమున కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడము. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచుము. ఈ దినమెల్లా నీ వాక్యము చేత మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. బుద్ధిహీనుల మాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. మనము చదివిన వాక్య భాగములో జ్ఞానముతో ఒక వ్యక్తి గద్దిస్తే అతని మాటను విని ఆ మాటకు లోబడటము ధన్యకరమైన కార్యము, అది ఆశీర్వాదకరమైన కార్యము అని చెప్పబడటం చూడగలం. అదే సమయంలో బుద్ధిహీనుతో పాటు కలిసి ఆనందించడం, అనగా అతని యొక్క పాట వినటం, అతని యొక్క ఆ సంతోషంలో పాల్గొనటం అనేది మనకు చేసుకుంటున్న పెద్ద నష్టమని గ్రహించుకోవాల్సిన వారిగా ఉన్నాం. జ్ఞానము లేని వ్యక్తి తన యొక్క బుద్ధిహీనతను బట్టి నిన్ను కూడా అతని యొక్క మార్గంలో తీసుకొని వెళ్ళి చివరికి నీవు కూడా అతనిలాగానే వ్యర్థమైపోయే కార్యములను నీకు నేర్పిస్తూ ఉంటాడు. అయితే జ్ఞానము కలిగిన వ్యక్తి నిన్ను గద్దిస్తాడు. నీ పొరపాటును చూసినప్పుడు, నీవు చేసిన తప్పులో నుండి నీవు బయటకు రావాలని ఆశించిన వ్యక్తి జ్ఞానముతో నిన్ను గద్దిస్తాడు. నీవు నీ బలహీనత నుంచి బయటకు రావాలా అనే ప్రేమతో నిన్ను సరిచేస్తాడు. ఆ వ్యక్తి యొక్క మాటలను నీవు విని నీ హృదయములో వాటిని చేర్చుకొని ఆ మాటల ప్రకారము నీవు నడిచినట్లయితే నీ జీవితంలో నీవు అనేకుల మధ్యలో ఒక ఆశీర్వాదముగా ఉండగలవు. మన జీవితంలో మనం చూసినట్లయితే అనేక సార్లు తప్పుడు నిర్ణయాలు ఎవరో ఒకరు చెప్పినప్పుడు వాటిని విని ఇది బాగున్నది అనుకొని చేసేస్తూ ఉంటాం. అయితే అది క్రమక్రమంగా నీకు నష్టముగా లేకుంటే కీడుగా మారినప్పుడు మాత్రమే నీవు ఎంత పెద్ద పొరపాటు చేసినావని గ్రహించుకోగలవు. కొన్నిసార్లు కఠినమైన మాటలు చెప్పే వారిని చూసి ఇతడు ఎప్పుడు ఇలాగనే చెప్తూ ఉంటాడు అనుకొని అతని మాట పెడచెవిన పెట్టివేసి నీవు ఏదో ఒక కార్యమును చేయాలని తలంచుకొని నీ ఇష్టం వచ్చినట్లుగా నీకు మంచి చెప్పిన వారి యొక్క మాటలకు లోబడి ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు. లేకపోతే వారి మాటలు నీవు హృదయంలో తీసుకొని అతని యొక్క మాటలు నీకు ఇంపుగా ఉన్నదాన్ని బట్టి నువ్వు ముందుకు వెళ్ళిపోతుంటావు. తర్వాత చూస్తే నీవు నష్టమును, కష్టమును, వేదనను అనుభవించవలసిన స్థితికి వెళ్ళిపోతుంది. దీనికి కారణము ఏమిటి? నీ బలహీనత, నీ ఓటమికి కారణం ఏమిటంటే జ్ఞానముతో నిన్ను గద్దించినప్పుడు నీవు ఆ మాట పెడచొప్పిన పెట్టి నీకు ఇంపైన మాటలు అవి ఎవరు చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అని గ్రహించుకోకుండా నీవు చేసిన పొరపాటును బట్టి, నీవు చేసిన తప్పైన నిర్ణయాన్ని బట్టి నీకు కావలసిన ఆ ఆశీర్వాదము లేకుంటే నీకు రావాల్సిన మంచి కార్యము జరగకుండా ఆగిపోయేదానికి కారకుడివి అయిపోతున్నావు. అందుకే నీవు ఎవరి మాట వింటున్నావు, ఎవరు నిన్ను నడిపిస్తున్నారని మొదటిగా పరీక్షించుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు. అతని యొక్క మాటలు ఎలాగున్నాయనేది కాదు, ఆ వ్యక్తి యొక్క హృదయము ఎలాంటిది, ఆ వ్యక్తి ఎలాంటి మార్గమును నడిపించాలనుకుంటున్నాడని మొదటిగా నీవు నడిచి వెళ్ళే మార్గమును పరీక్షించుకోవాలి. నేను నడిపించే వ్యక్తి యొక్క ప్రభావం నీపైన ఎలాగున్నది అని తెలుసుకోవాలి. ఈ ఉదయకాలమున అనేక సార్లు మన నిర్ణయాలను ఎవరో ఒకరు చెప్పి ఆ నిర్ణయం ప్రకారం మనం వెళ్ళి
మార్గము తొలగిపోయిన కార్యములు ఉన్నాయేమో అని పరీక్షించుకుందాం. ఇంకనైనాను సరే గద్దింపుకు లోబడేదానికి, నిన్ను బాగు చేయాలనుకున్న వారి యొక్క మాటకు లోబడేదానికి కఠినముగానే ఉండవచ్చు, కానీ ఆ మాటకు నీవు లోబడ్డట్లయితే నిజముగా దేవుని యొక్క ఆశీర్వాదమును నీవు చూడగలవు. దేవుని యొక్క కృపను నీ జీవితంలో అనుభవించగలవు. ఆయన నిన్ను ఆశీర్వాదముతో నింపాలని ఆశిస్తూ నీతో మాట్లాడుచు ఉన్నాడు. అలాంటి ఒక వ్యక్తిని నీకు సహాయం ఇచ్చినాడని నీవు గ్రహించుకున్నట్లయితే నిజముగా బుద్ధితో నిన్ను గద్దించేవాడిని, నీవు చేసే పొరపాటు ఎత్తి చూపించేవాడిని, ఇది పొరపాటు ఇలా చేయకని నేను గద్దించేవాడిని మాటకు నీవు లోబడ్డట్లయితే నిన్ను ప్రభు అనేక రెట్లు ఆశీర్వదిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బుద్ధిహీనుని మాట విన్నట్లయితే నీవు గుడ్డివాడు త్రోవ చూపించినట్లుగా ఒక దినము గుంతలో పడి నన్ను రక్షించేదానికి ఎవరైనా ఉన్నారా అని అలమటిస్తావు. గుడ్డివాడికి దారి తెలియదు, ఏ మార్గంలో వెళ్ళాలో ఎవరైనా ఒకరు నడిపించాలి. తనకు అలవాటైన కొన్ని మార్గములు ఉంటాయి, కానీ అలవాటు లేని మార్గంలో తీసుకువెళ్తే అతడు నీకు సరిగా దారి చూపించలేడు. అలాగనే నీవు బుద్ధిహీనమైన నిర్ణయం తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావో తెలియకుండా చివరికి గోతిలో పడి వేదన చెందుతున్నావేమో అని ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. జ్ఞానము నిన్ను నడిపించినప్పుడు జ్ఞానముతో నింపబడిన మాట నిన్ను నడిపించినప్పుడు, నిన్ను గద్దించినప్పుడు, నిన్ను హెచ్చరించినప్పుడు, అనగా దేవుని వాక్యమును నీ జీవితములో నీవు ముంచుకొని ముందుకు వెళ్తున్నప్పుడు ఇది పొరపాటు అని చూపించే ప్రతి కార్యమును సరిచేసుకొని ఆయన కొరకు నమ్మకముగా జీవించడానికి ప్రయత్నించమని ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు ఎలాగున్నావు? ఎవరి హెచ్చరికలను తీసుకుంటున్నావు? లేకపోతే ఎవరి యొక్క మాట ప్రకారం నీవు నడుచుకుంటున్నావు? జ్ఞానముతో నిన్ను నడిపించే దేవుని బిడ్డల మాటలు వింటున్నావా? జ్ఞానముతో నిన్ను సరిచేసే దేవుని యొక్క వాక్యమును వింటున్నావా? జ్ఞానము చేత నీ జీవితాన్ని బాగు చేయాలా అనుకున్న దేవుని వాక్యమును, దేవుని సేవకుని యొక్క మాటకు నీవు విలువ ఇస్తున్నావా? లేక లోకస్తుల మాటలు విని బుద్ధిహీనమైన నిర్ణయాలు తీసుకొని చివరికి నేను గోతిలో పడిపోయాను, నాకు సహాయము చేయని స్థితిలో ఉన్నావా? ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున నీవు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ జ్ఞానముతో ఇవ్వబడిన ప్రతి వాక్యమును మా హృదయంలో గ్రహించుకొని వాక్యానుసారముగా నడుచుకొని తప్పైన నిర్ణయాలు తీసుకోకుండా బుద్ధిహీనుని యొక్క సంతోషంలో మేము పాల్గొనకుండగా, అనగా తప్పైన మార్గంలో నడిపించేవాని యొక్క సంతోషంలో మేము పాల్గొనకుండగా నీ వైపు చూసి ముందుకు వెళ్ళే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.